హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సమీపంలో లగ్జరియస్ రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ బై మ్యాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ ప్రమోటెడ్ బై సౌల్స్కేప్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 4 acres లో జస్ట్ 38 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. ఈచ్ విల్లా ప్లాట్ సైజ్ 250 స్క్వేర్ యార్డ్స్. అలానే ఈస్ట్ ఫేసింగ్ విల్లా బిల్టప్ ఏరియా 3704 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ విల్లా బిల్టప్ ఏరియా 3718 స్క్వేర్ ఫీట్. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో బీటీ రోడ్స్ విత్ ప్రాపర్ ఫుట్ పాత్స్ తో నిర్మించారు. మెయిన్ రోడ్ విత్ 50 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి గార్డెన్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎస్టిపి అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న విల్లాస్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిన విల్లాస్ లో ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కార్ బాడీ వాష్ అండ్ ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మోడల్ హౌస్. ఇక్కడ ఉన్న విల్లాస్ అన్ని 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ కి పక్కన ఉన్న ఏరియాలో అవుట్ సైడ్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎమ్యూనిటీస్ లో స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ పార్టీ ఏరియా మరియు కిడ్స్ ప్లే ఏరియా లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ క్లబ్ హౌస్ సైజు 7000 స్క్వేర్ ఫీట్ ఉంది. అలానే ఈ క్లబ్ హౌస్ లో కమ్యూనిటీ హాల్ ఫర్ ఇండోర్ పార్టీస్ అండ్ ఫంక్షన్స్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, ఇండోర్ గేమ్స్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇక్కడ విల్లాస్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 10,999 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్. ఇవి ఈ మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 15, ఇది ఎగ్జిట్ 14, ఇది ఎగ్జిట్ 13. మనం గచ్చిబౌలి వైపు నుంచి వస్తే ఇక్కడ ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగాలి. ఇక్కడ ఉన్న ఏరియా పేరే తుక్కుగూడ. ఇలా కిందకి దిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes లో మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ ని రీసెంట్ గా phase 2 డెవలప్మెంట్స్ తో అప్గ్రేడ్ చేశారు. అలానే ఇక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని ఏరో సిటీ అనే పేరుతో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏరో సిటీ మొత్తం 1500 acres లో రాబోతుంది. ఈ ఏరో సిటీలో ఆల్రెడీ డెకత్లాన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఫెసిలిటీస్ ని చూడొచ్చు. ఇంకా ఈ లొకేషన్ లో నోవోటెల్ ఉంటుంది. ఇంకా మనం మన ప్రాజెక్ట్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. ఈ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే రైట్ సైడ్ లో ఆగా ఖాన్ అకాడమీని కూడా చూడొచ్చు. సో ఈ లొకేషన్ లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. లైక్ జెన్ టెక్నాలజీస్, ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్, ఇన్ఫినిక్స్ సర్వీసెస్, సివికే టెక్ పార్క్. ఇలా ఈ ఏరియా అంతా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వైపు చూస్తే ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి మనం 2 minutes లో రీచ్ అవుతాము. ఇక్కడ ఎగ్జిట్ 14 నుంచి రైట్ సైడ్ వెళ్తే 15 to 20 minutes లో గచ్చిబౌలికి రీచ్ అవ్వచ్చు. ఇలా ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని మనం గచ్చిబౌలికి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఇన్ఫోసిస్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇక్కడ విప్రో, అలానే ఇక్కడ అమెజాన్ క్యాంపస్. ఇలా తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం డెవలప్ చేస్తాను నియోపాలిస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇటువైపు వచ్చి నియోపాలిస్ కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. లేదా నార్సింగ్ దగ్గర నుంచి కూడా ఇలా వచ్చి నియోపాలిస్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎగ్జిట్ 15 దగ్గర నుంచి చూస్తే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరియు జిమ్స్, హాస్పిటల్స్ ఉంటాయి. మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ దగ్గర నుంచి ఇక్కడికి
కి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 14 కి ఆపోజిట్ రోడ్ లోకి వెళ్తే మనం శ్రీశైలం హైవే లోకి వెళ్తాము. ఈ ఎగ్జిట్ 14 దాటంగానే స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంటుంది. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీని చూడొచ్చు. ఈ శ్రీశ్రీ అకాడమీ దాటిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్ళాము అంటే మహేశ్వరం కి రీచ్ అవుతాము. ఈ మహేశ్వరంలోనే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ 14 నుంచి ఇటువైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ రావిర్యాల్ మరియు ఆదిబట్ల. ఇక్కడే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర కిందకి దిగి ఇటువైపు వస్తే కొంగర్ కాలానికి రీచ్ అవుతాము. ఈ కొంగర్ కాలంలోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీశైలం హైవే, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ స్పేసెస్ మరియు మంచి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలా అన్నిటికీ అందుబాటులో ఉండి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న లొకేషన్ లో ఈ మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. Thank you.